హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన కట్ ఆఫ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ కట్ ఆఫ్ పెట్టడానికి నేను తీసుకున్న ప్రామాణిక అంశాలు ఏంటి అంటే పర్సనల్గా పోల్ కండక్ట్ చేసి తీసుకున్న మార్క్స్, తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో కామెంట్స్, తర్వాత నా చుట్టుపక్కల వాళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్న మార్క్స్, తర్వాత లాస్ట్ ఇయర్ 2018 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కట్ ఆఫ్. సో దాన్ని బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇదే కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫ్ అంటే కాదు, తెలిసింది అందరికీ. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, సో ఇంత రేంజ్లో ఉండొచ్చు కట్ ఆఫ్. ఈ రేంజ్లో మార్క్స్ వచ్చిన వాళ్ళు నియర్ బై సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకొని ఉండొచ్చు. తర్వాత ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మేబీ మంత్ ఎండింగ్ కానీ జనవరి 1st వీక్లో కానీ దీని రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకోసం అంటే అన్అఫిషియల్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జనవరి 26న అపాయింట్మెంట్స్ ఇస్తారని టాక్ అవుతుంది. సో అదే టాక్ నిజమైతే ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ కానీ జనవరి 1st వీక్లో కానీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 రిజల్ట్స్. ఓకే, సో రిజల్ట్స్ అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ కట్ ఆఫ్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసరికి 60 ± 4 అంటే 56 నుంచి 64 దగ్గర కట్ ఆఫ్ ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటే 60+ వచ్చిన వాళ్ళు నియర్ బై అంటే ఒక్కొక్క జోన్లో 30 కూడా లేరు. సరే రఫ్గా 30 చేసుకున్నా 60+ వచ్చిన వాళ్ళు 30, ఒక 70+ వచ్చిన వాళ్ళు ఒక 10, 60+ వచ్చిన వాళ్ళు ఒక 30, 70+ వచ్చిన వాళ్ళు ఒక 10, ఓవరాల్గా 40 వేసుకుంటే సో ఒకవేళ ఏదైనా మ్యాక్సిమం అన్ని జోన్లలో 30 ఓపెన్ ఉన్నాయి, ఖచ్చితంగా 30 ఓపెన్ అయితే ఉన్నాయి. సో 30 ఓపెన్ ఉన్నాయి. సో అక్కడ పిలిస్తే 1:2 పిలిస్తే 30 × 2 60 రావాలి. 60 మెంబర్స్, ఇక్కడ వచ్చేసరికి 40 మెంబర్స్ అవుతారు. సో 40 మెంబర్స్ అవుతాను కాబట్టి సో 60కి తగ్గొచ్చు, 56 వరకు రావచ్చు. 60+ మ్యాక్సిమం ఏ జోన్లో అయినా 30కి మించి అయితే లేరు. మ్యాక్సిమం నేను కనుక్కున్న దాని ప్రకారం 30కి మించి అయితే లేరు 60+. సో 30 కూడా లేరు, 20, 14, 15, 16, 17 బిలో 20 కూడా ఉన్నారు. కొన్ని జోన్లలో 20 కూడా ఉండొచ్చు, లేకపోతే కొన్ని జోన్లలో 20 కూడా లేరు, 10 వరకు కూడా ఉండొచ్చు. సో ఒక్కొక్క జోన్. సో మ్యాక్సిమం 30 మెంబర్స్ వేసుకున్నా, 60+ వాళ్ళని 30 మెంబర్స్ వేసుకున్నా, 70+ 10 మెంబర్స్ వేసుకున్నా, ఓవరాల్గా 40 అయింది. ఓకే, 40 మనకు కావాల్సింది 60, 30 × 2 60 మెంబర్స్ వెరిఫికేషన్కి వెళ్తారు. సో తర్వాత సంగతి వెరిఫికేషన్ వెళ్ళేటోళ్ళు 60 అంటే ఖచ్చితంగా 56 వరకు ఓపెన్ కట్ ఆఫ్ అనేది జరిగే ఛాన్స్ ఉంది. ఓకే, 56 వరకు ఓపెన్ కట్ ఆఫ్ అనేది జరిగే ఛాన్స్ ఉంది. 30 × 2 60 మెంబర్స్ రావాలి. ఇక్కడ 40 ఉన్నారు. సో 60 దగ్గర మనం తీసే కట్ ఆఫ్ చేసేస్తే సో మెంబర్సే రారు. ఓకే, అందుకోసం 56 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో 56 వరకు కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మనం ఇది ఇంకా చాలామంది మేబీ మార్క్స్ మ్యాక్సిమం అయితే లేరు, ఒకవేళ ఉంటే అప్పుడు ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, 64 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఖచ్చితంగా ఈ 56 ఓసీ క్యాండిడేట్స్ ఎవరున్నా సో నియర్ బై ఈ 56 ఉన్న వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు వెరిఫికేషన్ వెళ్ళడానికి. సో జాబ్ తర్వాత సంగతి. సో వెరిఫికేషన్కి అయితే వెళ్తారు. సో జాబ్ అంటే మళ్ళీ ఇక్కడ 60+ అక్కడ 60+ మీదకి వెళ్ళి ఓపెన్లో రావచ్చు కట్ ఆఫ్. తర్వాత ఇక్కడ SC ST BC కట్ ఆఫ్ చూసుకుంటే సో ఇక్కడ SC ST కట్ ఆఫ్ మేబీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. SC ST కట్ ఆఫ్ సో అన్ని ఎగ్జామ్స్లలో BC కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత SC ST కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2లో మేబీ నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం SC ST కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, SC ST వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో అందుకోసం ఇక్కడ 55 to 60 SC ST కట్ ఆఫ్ 55 to 60 ఉండే ఛాన్స్ ఉంది. సో 55 మార్క్స్, సో పెద్దగా డిఫరెన్స్ ఉండదు ఓపెన్ కట్ ఆఫ్ కొన్న దీనికి. సో 55 to 60 ఉండొచ్చు కట్ ఆఫ్. దాని తర్వాత BC, సో ఇక్కడ కూడా అంతే కట్ ఆఫ్ ఒకటే 1 మార్క్, 54 to 58 ఆర్ 60. సో ఈ రేంజ్లో ఉండొచ్చు BC కట్ ఆఫ్. సో BC క్యాండిడేట్స్ మీన్స్ కాంట్రాక్ట్ వాళ్ళు ఎక్కువగా SC STలో ఉన్నారు కాబట్టి సో ఇక్కడ BC కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. సో SC ST కట్ ఆఫ్, సో కాంట్రాక్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ కట్ ఆఫ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. సో 55 to 60 SC ST కట్ ఆఫ్. BC వచ్చేసరికి 54 to 58 కట్ ఆఫ్ ఉండొచ్చు. ఇక్కడ EWS వచ్చేసరికి 50 to 56. సో EWS లిస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది. సో చాలా మెంబర్స్ అసలు EWS కోటా ఎవరు కనబడట్లేదు పెద్దగా. సో ఈ EWS కోటా వచ్చేసరికి 50 to 56 కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. 50 to 56 కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, తర్వాత ఇక ఫీమేల్స్ వచ్చేసరికి 1 or 2 మార్క్స్ తక్కువ చేసుకోవచ్చు. ప్రతి దానికి కూడా 1 or 2 మార్క్స్ ఫీమేల్స్ తక్కువ చేసుకోవచ్చు. సో EWS ఫీమేల్ వచ్చేసరికి 50 ఉండొచ్చు కట్ ఆఫ్. ఓకే, 50 ఉండొచ్చు కట్ ఆఫ్. సో ఇది ఓవరాల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి చెప్పిన కట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఓవరాల్గా సో ఎన్ని ఎక్కువ మార్క్స్ ఉంటే అంత జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీన్ని లీస్ట్ EWSలో 52. సో 52 నుంచి ఎన్ని ఎక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 56, 60, 65. సో ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ అంతే ఉంటుంది. సో ఇక్కడ కూడా BC కూడా అంతే. 54 వస్తే వెరిఫికేషన్కి అయితే వెళ్తాం. తర్వాత ఒకవేళ కొన్ని ఛాన్సెస్లో 53 కూడా రావచ్చు, లేకపోతే 55, 56 దగ్గర కట్ అవ్వచ్చు, లేకపోతే 58 దగ్గర కట్ అవ్వచ్చు, లేకపోతే 60 దగ్గర వరకు గడపవచ్చు. ఓకే, సో ఇది వస్తే వెరిఫికేషన్కి అయితే వెళ్తాం. సో జాబ్ రావాలంటే ఇంకా కొన్ని మార్క్స్ ఎక్కువ ఉంటాయి.
కన్ఫామ్గా ఉంటుంది. సో వెరిఫికేషన్కి అయితే వీళ్ళు వెళ్తారు ఖచ్చితంగా. సో ఎస్సీ ఎస్టీ కూడా అంతే 55 to 60 ఉండొచ్చు కట్ ఆఫ్. సో తక్కువదా అంటే తగ్గొచ్చు, మేబీ కొన్ని జోన్లలో ఈ 55 కంటే తక్కువ కూడా ఉండొచ్చు, 50 దగ్గరికి కూడా రావచ్చు. తర్వాత కొన్ని జోన్లలో ఈ 60 దగ్గరే ఉంటుంది, అంటే 60 పైకి కూడా పోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా ఇది కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్. సో ఇక్కడ కూడా అంతే, 56 తగ్గదంటే తగ్గొచ్చు, కొన్ని ఏరియాల్లో 64 కూడా పెరగచ్చు కొన్ని ఏరియాల్లో. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి ఓవరాల్గా 60+ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జాబ్ కన్ఫర్మ్ ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసరికి సో ఇదే 100 మార్క్స్కి, సో 150కి మార్క్స్ పెట్టినా అది 70కి తీసి తర్వాత 30 మార్క్స్ కలిపి మొత్తం చేసిన 51 దగ్గర 52 దగ్గర కట్ ఆఫ్ అయింది, 51 దగ్గర 52 దగ్గర కట్ ఆఫ్ అయింది. ఓకే, సో ఓవరాల్గా 50 దగ్గర కట్ ఆఫ్ అయింది లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ వచ్చేసరికి నియర్ బై అదే కట్ ఆఫ్ ఉండొచ్చు 50. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఓన్లీ పోస్టులు వచ్చేసరికి 369 సంథింగ్, లాస్ట్ ఇయర్ పోస్టులు వచ్చేసరికి 369. ఈ ఇయర్ వచ్చేసరికి డబుల్ అయినాయి, 732 పోస్టులు ఉన్నాయి, డబుల్ అయినాయి. సో లాస్ట్ ఇయర్ ఈ 369 పోస్టులకే 50 దగ్గరికి వచ్చింది కట్ ఆఫ్, అటుగా 51, 52 దగ్గర ఆగింది కట్ ఆఫ్ 369 పోస్టులకే. సో ఇప్పుడు డబుల్ అయిన పోస్టులు 732. సో ఇప్పుడు కూడా అదే కట్ ఆఫ్. ఎందుకోసం అంటే కాంపిటీషన్ కొంచెం అప్పటితో పోలిస్తే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి అదే కట్ ఆఫ్. సో 50+ దగ్గర కట్ ఆఫ్ ఉంటుంది నియర్ బై, అందుకోసమే ఈ కట్ ఆఫ్స్. సో ఇంత తక్కువ ఉంటే కొంతమంది అడవచ్చు, సో 60+, 70+, 80+, చాలామంది కొంతమంది ఉన్నారంటే సో వాళ్ళు నెంబర్ 1 2 3 4 5 6 అట్లే నెంబర్లు ఉన్నారు, దానికి మించి అయితే ఎక్కువ ఉండరు. సో కట్ ఆఫ్ పెట్టేంత ఒక 5-6 కట్ ఆఫ్ అయితే పెట్టలేరు కదా, అందుకోసమే కట్ ఆఫ్ ఇంతే ఉండొచ్చు. ఓకే, 369కే 50 కట్ ఆఫ్ ఉంటే 732కి ఎంత కట్ ఆఫ్ ఉండాలి, యాక్చువల్గా తగ్గాలి. 369కి 51, 52 కట్ ఆఫ్ అయింది పోయిన సంవత్సరం ఫార్మసిస్ట్ గ్రేడ్ 2లో. సో ఇప్పుడు ఈ 732కి కట్ ఆఫ్ బరాబర్ తగ్గాలి, బట్ కాంపిటీషన్ పెరగడం వల్ల సో కట్ ఆఫ్ అనేది తగ్గకపోకుండా అక్కడే ఆగింది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ దగ్గర ఆగి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఓవరాల్గా 60+ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మాత్రం జాబ్ అనేది కన్ఫర్మ్. ఓకే, సో ఇవి కట్ ఆఫ్లు ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా దీని మీద ఇంకా క్లారిటీ రావాలి అంటే అందరూ కూడా జోన్ వైజ్, క్యాస్ట్ వైజ్ వాళ్ళ మార్క్స్ కింద కామెంట్ చేయండి. జోన్ వైజ్, క్యాస్ట్ వైజ్ మార్క్స్ ఖచ్చితంగా కామెంట్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా సో ఎవరెవరు హోప్స్ పెట్టుకోవచ్చు, ఎవరెవరు పెట్టుకోవద్దో క్లియర్గా తెలిసిపోతుంది. క్యాస్ట్ వైజ్గా, జోన్ వైజ్గా ఖచ్చితంగా వాళ్ళ మార్క్స్ అనేవి కింద కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసరికి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 రిజల్ట్స్ ఈ మంత్ ఎండింగ్ కానీ జనవరి 1st వీక్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను కాల్ చేసా, MHSRBకి కాల్ చేసా, వాళ్ళు ఏం చెప్పారు అంటే ప్రాసెస్ జరుగుతుంది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వస్తుందో అప్పుడు మేము రిజల్ట్స్ ఇస్తాం అని చెప్పేసిండ్రు. సో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ 1st వీక్ కానీ రిజల్ట్స్ అనేవి రావచ్చు, January 26th. సో అందరు అనుకున్నట్టే, కొంతమంది అనఫిషియల్గా అన్నట్టు January 26థ్కి అపాయింట్మెంట్స్ వస్తే హ్యాపీ. సో ఎక్స్పెక్ట్ చేద్దాం January 26థ్కి అపాయింట్మెంట్స్ వస్తాయని. ఓకే, సో తర్వాత వచ్చేసరికి ఎవరైతే కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయో నెక్స్ట్ RRB ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఉంది. సో దానికి ప్రిపేర్ అవుతాను ఫ్రెండ్స్. దాని తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ప్రిపేర్ అవుతానండి. సో దీనికి సంబంధించిన వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించిన వీడియోస్ అవి ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో, అవి చూడండి, మీకు హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ.